హాయ్ యూవర్స్, వెల్కమ్ టు బిఆర్కి ఎంటర్టైన్మెంట్. నేను మీ యుమ. ఈరోజు మనం ఒక సీరియల్ సెట్లో ఉన్నామండి. సో హీరోయిన్ గురించి ఎక్కడి నుంచి చెప్పాలి అంటే నా పేరు మీనాక్షి నుంచి చెప్పాల్సిందే. అగ్నిసాక్షి, నా పేరు మీనాక్షి, ప్రజెంట్ ముక్కు పుడక. సో ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది. ఐశ్వర్య గారితో మనం ఉన్నాం. సో తనతో మాట్లాడి సీరియల్ విశేషాలన్నీ తెలుసుకుందాము. హాయ్. హాయ్! నమస్తే. ఎలా ఉన్నారు? నేనైతే సూపర్ ఉన్నాను. హాయ్ వ్యూయర్స్. సో మీ ఫ్యాన్స్ చాలామంది. మీ స్మైల్కి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. సో అప్పటి థ్యాంక్ యూ. నుంచి ఇప్పటి వరకు అలా క్యూట్గా అలానే ఉన్నారు. ఏంటి అసలు రహస్యం? అంటే మమ్మీని అడగాలి. నన్ను ఇంత అందంగా పుట్టించారు కదా! అర్రే! మమ్మీని అడగాలి. సో స్టార్టింగ్ మీ మమ్మీ టాపిక్ వచ్చింది కాబట్టి జనరల్‌గా మ్యారేజ్ చేసుకోవాలంటే లవ్ ప్రపోజల్ ఉంటుంది. అబ్బాయి, అమ్మాయి చూసుకొని తర్వాత మాట్లాడుకొని ఆ తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్తూ ఉంటారు బేసిక్‌గా. సో ఇక్కడ రివర్స్‌లో వాళ్ళ మదరు, మీ మదరు ఇద్దరు మాట్లాడుకున్న తర్వాత మీరు ఆ తర్వాత మీ హస్బెండ్‌తో మాట్లాడారు అని చెప్పి ఒక బ్యాక్ స్టోరీ విన్నాను. ఏంటది వెరైటీగా? అంటే ఎవరైనా మ్యారేజ్ చేసుకోవాలంటే ఫస్ట్ అమ్మాయి, అబ్బాయి చూసుకుంటారు. వాళ్ళు మాట్లాడుకుంటారు. అండ్ లేదంటే ఇండస్ట్రీలో కాబట్టి ఆబ్వియస్లీ లవ్ చేసుకున్న తర్వాత ఇంట్లో వాళ్ళకి చెప్తారు, మ్యారేజ్ చేసుకుంటారు. ఇది రెగ్యులర్‌గా జరిగేది. బట్ పేరెంట్స్ మాట్లాడుకున్న తర్వాత మీరు మాట్లాడారు అని విన్నాను. ఏంటది? అంటే ఇది ప్యూర్‌లీ అరేంజ్ మ్యారేజ్ అని మీరు అర్థం చేసుకోవాలి. సో యాహ్! అలా వాళ్ళు నన్ను చూసారు, ఇష్టపడ్డారు, మాట్లాడుకున్నారు, అయింది పెళ్లి. సో సో మీ ఇదే అత్తయ్య గారు సింపుల్ స్టోరీ. మీకోసం చాలా వర్ణించి మరీ చెప్పారంట. మీరు చెప్పట్లేదు పూర్తి స్టోరీ మాకు. అంటే దాంట్లో నేను నా పేరు మీనాక్షి చేసేదాన్ని అప్పుడు. దాంట్లో పూరి అనే ఒక క్యారెక్టర్ చేసేదాన్ని. దాంట్లో చాలా బబ్లీ అమ్మాయి, చాలా క్యూట్‌గా ఉంటది. లైక్ పట్టుదల, లైక్ చాలా క్యూట్‌గా ఉండేది ఆ క్యారెక్టర్. యెస్. సో అలానే ఉండాలి నా కోడలు అని అనేటప్పటికి మమ్మీ ఓకే చేసుకోండి అన్నారు. తననే చేసుకోండి అన్నారు. ఇంకా అయిపోయింది పెళ్లి. సో అంటే ఇక్కడ హైదరాబాద్ రానన్నారంట. చాలా బతిలాడి మీ పేరెంట్స్‌ని ఒప్పించి తీసుకొచ్చారంట. యాహ్! ఏంటి ఆ బ్యాక్ స్టోరీ మాకోసం? యాక్చువల్లీ నేను కన్నడలో 'గిరిజా కళ్యాణ' అని ప్రాజెక్ట్ చేసేదాన్ని. అది నా సెకండ్ ప్రాజెక్ట్ కన్నడలో యాస్ ఎ హీరోయిన్. సో, అది ప్రొడక్షన్ హౌస్ వచ్చేసి ఆర్కా మీడియా ప్రొడక్షన్‌లో వర్క్ చేసేదాన్ని. సో, ఆ సీరియల్ అయిపోయిన వెంటనే దానికి ఈపీగా అనురాధ మ్యామ్ ఉన్నారు అప్పుడు. సో, సీరియల్ అయిన వెంటనే ఇలా హైదరాబాద్‌కి రమ్మన్నారు నన్ను. ఇలా చాలా ప్రాజెక్ట్స్ వస్తూ ఉంటాయి రమ్మన్నారు. నాకసలు బెంగుళూరు తప్ప వేరే స్టేట్‌కి ఎప్పుడూ వెళ్ళలేదు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలుగు ఇంత కూడా రాదు. వన్ వర్డ్ గూడా. ఇంత కూడా రాదు. మాకు బెంగుళూరులో ఏంటంటే లైవ్ రికార్డింగ్ ఉంటది. సో, డైలాగ్ చెప్తూ ఉంటాం. అలానే రికార్డ్ అయిపోతూ ఉంటది. సో, నా మైండ్‌లో ఏంటంటే నాకు ఇంత కూడా తెలుగు రాదు. అక్కడ డై తెలుగు డైలాగ్స్ నేను ఎలా చెప్పాలి? నాకు ఇంత కూడా రాదు కదా! ఎవరు నేర్పిస్తారు నన్ను అనేది ఒక పెద్ద క్వెషన్ మార్క్. సో, అప్పటికి అనురాధ మ్యామ్ లేదు, మేమంతా నేర్పిస్తాము. చాలా బావుంటుంది ఇండస్ట్రీ. మీరు ఒక్కసారి రండి, ఎక్స్‌పీరియన్స్ చేయండి అని ఎంత చెప్పినా, లేదు నేను అస్సలు రాను అని అంటే అదొకలాగా ఎందుకు వీళ్ళు నాకు ఇంత ఫోర్స్ చేస్తున్నారు, నేను రాను అని చెప్పిన అని ఒక ఫీలింగ్. తర్వాత నాతో మాట్లాడారు. ఇంకా మమ్మీని కూడా ఎలాగో మాట్లాడి ఒప్పించారు. ఒప్పించి ఫస్ట్ ఇక్కడ ఆడిషన్‌కి తీసుకొనొచ్చారు. నాకు తెలుగు డైలాగ్ నేర్పిస్తున్నారు. అంటే ఇక్కడ ప్రాంప్టింగ్ ఇస్తారు కదా! నాకది అలవాట్లేదు. వాళ్ళు చెప్తున్నారు. అరే! ఇది ఎక్కడ వినని భాష ఏంట్రా బాబు చేసేది, వీళ్ళు ఇంత ఫోర్స్ చేస్తున్నారు. ఒక డైలాగ్ నేర్పిస్తారు, మర్చిపోతున్నా. ఒక డైలాగ్ నేర్పిస్తారు, మర్చిపోతున్నా. రాసుకొని మరీ ప్రాక్టీస్ చేస్తున్నా, రావట్లేదు. చాలా కష్టపడ్డా నేను. ఎలాగో పాపం నా ఇన్నోసెంట్ ఫేస్ చూసి ఓకే కూడా చేసేసారు. ఎలా ఓకే చేశారో తెలీదు. మీకే తెలియదు ఎట్లా ఓకే చేశారు? ఎలా ఓకే చేశారో అస్సలు తెలీదు. ఇప్పటికి కూడా తెలీదు. అప్పుడు నేను అంత అంటే వాళ్ళంతా నేర్పించిన అంత బాగా బుజ్జగించి డైలాగులు చెప్పినా నేను చెప్పను అని నేను అంత అలా ఏడుస్తున్నా. యాటా యాటా సతీష్ సార్ ఉన్నారప్పుడు. అరే! ఏం కాదురా, నువ్వు చేస్తావు అంటున్నారు. నా మీద నాకు నమ్మకం లేదు. అప్పుడు ఇది 'స్వర్ణ ఖడ్గం' కోసం ఈ ఆడిషన్ కోసం నేను వచ్చాను. ఆర్కా మీడియా ఈటీవీ ప్రాజెక్ట్ 'స్వర్ణ ఖడ్గం' కోసం వచ్చాను. సో, తర్వాత ఆర్కా మీడియాలోనే ఒక 3 ప్రాజెక్ట్‌కి సైన్ చేపించుకున్నారు నన్ను. 'స్వర్ణ ఖడ్గం', 'నా పేరు మీనాక్షి' అండ్ 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' అనే ఒక ప్రాజెక్ట్ అది. ఈటీవీ ప్లస్‌లో రావాల్సింది. కానీ అది టేక్ ఆఫ్ కాలేదు. సో, సరే ఓకే. అదొకటి డిలీట్ అయిపోయింది. కొన్ని రోజులు షూటింగ్ చేసాం. అది టెలికాస్ట్ కాలేదు.
తర్వాత సరే నా పేరు మీనాక్షి సైన్ చేశాను కదా అని అదే ఒక 6 మంత్స్ వరకు చేశాను. తర్వాత అనురాధ గారు అప్పుడు అక్కడ ఆర్కా మీడియాలో ఈపీగా ఉన్నవాళ్ళు స్టార్ మాకొచ్చారు. ఓకే. స్టార్ మాకు రాగానే అనురాధ మ్యామ్‌కి నేనంటే చాలా ఇష్టం. అంటే మరి ఇంత క్యూట్‌గా ఉన్నప్పుడు ఎవరు ఇష్టపడరు? అంత స్మైలీ, బబ్లీ. అదే నా మీద అంత నమ్మకం పెట్టుకొని నాకు ఇన్ని ప్రాజెక్ట్స్ ఇచ్చారు కదా! సో, నేను వాళ్ళకి చాలా థ్యాంక్‌ఫుల్‌గా ఉంటాను. స్టార్ మాకి రాగానే ఇలా నీకోసం ఒక ప్రాజెక్ట్ అని అనుకుంటున్నాము చేస్తావా అన్నారు. సరే ఇంకా వాళ్ళే కదా నన్ను ఇక్కడ తీసుకొనొచ్చింది. మ్యామ్ నా కోసం ఏదో ఒక ప్రాజెక్ట్ ఇస్తున్నారంటే నా మీద నమ్మకం పెట్టి ఒక మంచి ప్రాజెక్టే ఇస్తారు అనే ఒక నమ్మకంతో ఓకే చెప్పేసాను. నేను స్టోరీ కూడా వినలేదు. ఓహ్! మీరసల స్టోరీ కూడా తెలియదా? స్టోరీ కూడా తెలీదు నాకు. ఓకే. మ్యామ్ ఓకే అన్నారు. నేను ఓకే అన్నాను. తర్వాత కొన్ని రోజులయిన తర్వాత కొంచెం అప్ అండ్ డౌన్స్ చాలా జరిగింది ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వడానికి. ఫైనల్లీ ఆర్‌కే టెలిషోస్ వాళ్ళు అది తీసుకున్నారు ప్రాజెక్ట్. అప్పుడు బా నడిసింది. సూపర్ అసలు. అది మామూలుగా కాదు. దానికి బీభత్సమైన ఫ్యాన్స్ ఉన్నారు. అస్సలు ఇప్పటికి. అనుకోలేదు. నా ఫస్ట్ ప్రాజెక్ట్‌కి ఇంత మంచి రెస్పాన్స్ ఉంటుంది ఇక్కడ అనేది నిజంగా అనుకోలేదు. చాలా థాంక్స్. అందరికి చాలా థాంక్స్ నన్ను సపోర్ట్ చేసి నన్ను ఇక్కడి దాకా తీసుకొని వచ్చినందుకు.